చెప్పుకోవచ్చు. రైట్ సార్, ఇక భారత్ వెళ్తున్నానంటూ ట్రంప్ ప్రకటించారు సార్. 6 నెలల దౌత్య యుద్ధం ఇరు దేశాల మధ్య. తరువాత ట్రంప్ చేయనున్న ఈ పర్యటన, దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి అని అనుకోవాల్సి ఉంటుందా? అట్ ద సేమ్ టైం చైనా రష్యాల మాట ఏంటో సార్? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన ఒకటే చెప్పాడు, నేను ఇండియా పర్యటనకి వెళుతున్నా. ఎస్, ఐ విల్ గో టు ఇండియా. నేను ట్రంప్ నాకు ఫ్రెండు, ట్రంప్ ఈజ్ ద గ్రేట్, అది డొనాల్డ్ ట్రంపే డైరెక్ట్గా అంటున్నాడు, మోడీ గ్రేట్ లీడరు, మోడీ నా ఫ్రెండు. అదేవిధంగా ట్రేడ్ డీల్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ట్రేడ్ డిస్కషన్స్ చక్కగా జరుగుతున్నాయి, పాజిబిలిటీ ఎక్కువని డొనాల్డ్ ట్రంప్ తన నోటితో తానే చెప్పడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇండియాలో కూడా కామర్స్ మినిస్టర్ ఒకటే చెప్తున్నారు, ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జరుగుతున్న ట్రేడ్ డిస్కషన్స్, ఇప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి, ఈ సమావేశాల్లో చాలా పాజిటివ్ రిజల్ట్ వస్తున్నాయి, కాబట్టి ట్రేడ్ డీల్ కుదరడానికి చాలా తక్కువ టైం ఉందని చెప్తున్నాడు. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్గా నేను ఇండియా వెళుతున్నాను, ఓకే, ఎర్లీ మంత్ ఆఫ్ దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అంటే జాన్యువరిలో మోస్ట్ ప్రాబబ్లీ డొనాల్డ్ ట్రంప్ ఇండియా వచ్చే అవకాశం ఉంది. అప్పటికి ట్రేడ్ డిస్కషన్ కంప్లీట్గా అయిపోతాయి, ట్రేడ్ డీల్కి సంతకాలకు కావాల్సిన అగ్రిమెంట్ అంతా రెడీ చేస్తారు. అది ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డిస్కషన్ అంటే అంత ఈజీ కాదండి, చాలా యాడ్యుయస్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా విషయాలు టచ్, అన్ని రంగాల వారీగా ఇప్పుడున్న ప్రతిబంధకాలు పోవాలి, ప్రపంచ పరిస్థితులు గమనించాలి, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, అటు యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి పెట్టుబడులు, తర్వాత సర్వీసెస్ సెక్టర్, ఇవన్నీ చూడాలన్నమాట. కాబట్టి చాలా అంత ఈజీ కాదండి, ఏదో మామూలుగా మాట్లాడుకునేది. ఆ ట్రేడ్ డిస్కషన్ అప్పుడు కొలిక్కి రాబోతుంది. మరి యుఎస్ ప్రెసిడెంట్ జాన్యువరిలో ఇండియా రావడానికి ట్రేడ్ డీల్ ఒక్కటేనంటే మనం ఆ కారణాలు మనం గమనించాలన్నమాట. ఒకటి, ట్రేడ్ డీల్ అనేది మనకు ప్రధానంగా కనిపిస్తుంది, ఎందుకంటే గత 6 నెలలుగా యుఎస్ ఇండియాల మధ్య అతిపెద్ద ప్రతిబంధకం మొదలైంది గత 30 సంవత్సరాల్లో. అసలు ఇట్ ద రిలేషన్స్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ అంటారన్నమాట. అంటే అధపాతాలనేవి జారిపోయినాయన్నమాట, ఏదో శత్రు దేశాలుగా తయారైనాయి. యాజ్ ఇఫ్ బోత్ యుఎస్ అండ్ ఇండియా ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్ యాజ్ ఎన్ ఎనిమీస్, అలా రెండు ఎనిమీ కంట్రీలాగా తయారైపోయినాయి అనమాట. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంతటి ట్రేడ్ డీల్కి సంబంధించిన ఇష్యూ జరుగుతున్నా, కాంట్రవర్సీ జరుగుతున్నా, ట్రంప్ మోడీల మధ్యన సమావేశం లేకపోయినా, వాళ్ళు ఒకరికొకళ్ళు ఫోన్లు ఎత్తుకోకపోయినా, ఏదో ఒక సందర్భాన్ని మినహాయించి ఇండియా అమెరికాల మధ్య డిఫెన్స్ డీల్ కుదిరింది రీసెంట్గా, గుర్తుపెట్టుకోవాలి. ఏషియన్ డైలాగ్లో సైడ్ లైన్లో అంటే యుఎస్ ఇండియా రిలేషన్షిప్ అనేది చాలా లోతుగా ఉంటుందండి, చాలా బలమైన పునాదిని మనం వేసుకున్నాం గత 3 దశాబ్దాలుగా. ఇప్పుడు ట్రంప్ పెద్ద విషయం ఏమీ కాదు, ఎంతటి ప్రతిబంధకాలు వచ్చినా ఆయన సింపుల్గా ఇండియా వస్తే అయిపోతుందన్నమాట. ఇండియా ఎందుకు వస్తున్నారంటే ట్రేడ్ డీల్తో పాటు రెండోది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే క్వాడ్ సమ్మిట్. అసలు యుఎస్ ప్రెసిడెంట్ ఇక్కడికి రానవలసిన అవసరం లేదు ట్రేడ్ డీల్ కోసమే, కానీ ఆయన రావడానికి కారణం ఏంటంటే క్వాడ్ సమ్మిట్. ఈ క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ డిస్కషన్ ఫామ్ అంటారు, చతుర్ముఖ ఒక వ్యూహాత్మకమైన గ్రూప్ అండి ఇది. ఇందులో అమెరికా, ఇండియాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఈ జపాన్, ఆస్ట్రేలియా, యుఎస్, ఇండియాలు యాంటీ చైనా అంటే బయటికి చెప్పరు, అది ఒక యాంటీ టెర్రరిజం, ట్రేడు, తర్వాత వ్యూహాత్మకమైన సంబంధాలు అంటే స్ట్రాటజిక్ డైలాగ్ అంటారు, కానీ అది యాంటీ చైనా, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ట్రంప్ గత 10 సంవత్సరాలకి ఈ క్వాడ్ సమ్మిట్ జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో న్యూఢిల్లీలో జరగాలి నవంబర్లో, కానీ అది పోస్ట్పోన్ అయిపోతుంది. అంటే జాన్యువరిలో క్వాడ్ సమ్మిట్ జరుగుతుంది, ట్రంప్ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఒక 1 మంత్లో అటు ఇటులో జరుగుతుంది, అంటే ఇంకా జాన్యువరిలో జరిగిద్ది అనమాట. దీనికి జపాన్ ప్రైమ్ మినిస్టర్ వస్తారు, ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ వస్తారు, ఇండియన్ ప్రైమ్ మినిస్టరు, తర్వాత యుఎస్ ప్రెసిడెంట్, నలుగురు మీట్ అవుతారు. ఎందుకు ట్రంప్ కంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అక్కడ రష్యా, చైనాలని, ఉత్తర కొరియాలని భయంకరమైన పరిస్థితులు, వార్ మోంగరింగ్, యూరోప్లో పరిస్థితి బాగాలేదు. తర్వాత సౌత్ పసిఫిక్లో తైవాన్ ఆక్రమణకే చైనా రెడీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏషియన్ కాంటినెంట్లో, ఆసియా ఖండంలో దానికి ఒకటే అండ ఎవరంటే ఇండియా. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ ఏదైనా తిరస్కరిస్తారు, కానీ క్వాడ్ సమావేశాన్ని ఆపితే అది చైనాకి కొండంత బలాన్ని ఇస్తుంది. అందుకే చైనా ఇండియాకి ఎన్నో ఇస్తుంది, రేర్ ఎర్త్ మినరల్స్ పంపించి ఇక్కడ అమెరికాతోని ట్రేడ్ డీల్ కాబట్టి నా దగ్గరికి రా అని బ్రతిమలాడుతుంది చైనా, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే యుఎస్కి చైనా ఇండియాని యుఎస్కి దూరం చేసేస్తే అసలు చైనాకు 100 ఏనుగులంతా బలం వచ్చేస్తాండి. అందుకనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధ నిపుణులు అందరూ అక్కడ అపోజిషన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీలో,
తర్వాత రూలింగ్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీలో కూడా ట్రంప్కి అదే చెప్తున్నారు, ఇండియాని పోగొట్టుకోవద్దు, ఇండియాని మిస్ కావద్దు, చాలా కష్టపడి సంపాదించుకున్న ఇండియాని చైనాకి నీ వల్లే దూరం అయిపోయింది, చైనాకి దగ్గర అయిపోయింది, ఓకే చైనా ఇంకా దూరం అయిపోతుంది, మనకి యాంటీ చైనా అనేది మనం తట్టుకోలేం. డైరెక్ట్గా ఆర్మీ అధికారులే చెప్తున్నారు యుఎస్లో. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాకి దూరం అయితే చైనాతో ఒంటరిగా మనం పోరాటం చేయలేం, ఇండియా హెల్ప్ అవసరమని దాన్ని తిరస్కరించలేరు ఎవరు, డొనాల్డ్ ట్రంప్. అందుకనే క్వాడ్ సమావేశం న్యూఢిల్లీలో ఆయన జరిపించడం వల్ల చైనాకి వార్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఈయన డొనాల్డ్ ట్రంప్ ఇక్కడికి వచ్చి క్వాడ్ సమ్మిట్ జరిగితే అది యాంటీ చైనా కాబట్టి మరి రష్యాకి చైనాకి మనం దూరం అవుతామా అంటే కొంచెం ప్రాబ్లం ఉంటుందండి. కానీ ఇండియాకి దౌత్యం నెరపడం అంత ఈజీ ఏం కాదు ఇప్పుడు. ఎందుకంటే రీసెంట్గా మోడీ అక్కడ అమెరికా టారిఫ్స్ విధించిన తర్వాత మన నరేంద్ర మోడీ గారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి వెళ్ళడం జరిగింది, చైనా టియాంజియాన్ ప్రావిన్స్కి, టియాంజియాన్ సిటీకి. అప్పుడు అక్కడ పుతిన్ జీ జిన్పింగ్ని మీట్ అవ్వడం జరిగింది. అంటే చైనా రష్యాలకి దగ్గర అవడం జరిగింది. మరి ఇప్పుడు ట్రంప్ ఇక్కడికి వస్తే మళ్ళా క్వాడ్ సమావేశం పెడితే ఇప్పుడు చైనా రష్యాలను మనం కన్విన్స్ చేయాలి. ఇండియా మోడీ దౌత్య విధానం ద్వారా కన్విన్స్ చేయాలి. అంటే ఏం కన్విన్స్ చేయాలి, మేము మల్టీలాటరలిజం, అంటే ఒకప్పుడు నాన్ అలైన్డ్ ఉండేది ఏది నెహ్రూ టైంలో, ఇప్పుడు మల్టీ అలైన్డ్ అంటున్నాం. అంటే అన్ని దేశాలతో సమానమైన సంబంధాలు మేము పెంపొందించుకుంటామని అటు చైనా రష్యాలకి మనం చెప్పాలి. అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో కూడా మనం సంబంధాలు ఉంచుకుంటున్నాం. అది ఇండియా దౌత్య విధానంలో ఒక భాగం అనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ తగ్గి ఇక్కడికి వస్తే మళ్ళీ దాన్నే మనం చెప్తాం. దీనివల్ల ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ఇంకోటి కూడా చెప్తున్నారు, రష్యా నుంచి ఇండియా ఆయిల్ దిగుమతిని తగ్గించింది కాబట్టి ట్రేడ్ డీల్ అవుతుంది అని. అంటే వచ్చే 2 నెలల్లో రష్యాతో సంబంధాల విషయంలో మనం చాలా అగ్రెసివ్గా వెళ్ళడానికి లేదు. అవసరమైతే రష్యా నుంచి కొంచెం ఆయిల్ తగ్గించుకునే పరిస్థితి కూడా ఇండియా కనపడుతుంది. ఇప్పటికే నయారా, తర్వాత ఇండియన్ రిలయన్స్, పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీస్ ఆల్రెడీ చెప్తున్నాయి యుఎస్ శాంక్షన్ వల్ల మేము రష్యా నుంచి ఆయిల్ తగ్గించుకుంటామని. ఇండియా యుఎస్ నుంచి ఆయిల్ దిగుమతులు ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది. వన్స్ ట్రేడ్ డీల్ కుదిరిందంటే ఇటు రష్యా నుంచి మొత్తం మానే పరిస్థితి మనం లేదు. అలా అని రష్యా మీద టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయితే అది ఎనర్జీ సెక్యూరిటీకి చాలా ప్రాబ్లం, ఇండియా కూడా మంచిది కాదు. అది పుతిన్కి మన ఇండియా విషయం తెలుసు కాబట్టి పుతిన్ కోప్పడే పరిస్థితి లేదు. ఇక చైనా అంటారా, చైనా విషయం ఏంటంటే అది కోప్పడేది లేదు, ఫ్రెండ్లీ కాదు, ఏమీ లేదు. చైనాని మనం ఎప్పుడూ నమ్మలేం. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీ రావడం, ట్రేడ్ డీల్పై సంతకాలు అవ్వడం, అదేవిధంగా యుఎస్తో సంబంధాలు మళ్ళా పునరుద్ధరించబడం యథావిధిగా 6 నెలల క్రితం ఎలా ఉన్నాయో అలాగా. తర్వాత మోడీ ట్రంప్ల మధ్య మళ్ళీ ఫ్రెండ్షిప్, మళ్ళీ పర్సనల్ కెమిస్ట్రీ స్టార్ట్ అవ్వడం, తర్వాత క్వాడ్ సమావేశం జరగడం వల్ల ఇండియా మల్టీ అలైన్మెంట్ పాలసీ అనేది పెద్దగా వెళ్తుంది. ఇండియా గ్లోబల్ పవర్గా ఉంటుంది. ఇటు రష్యా, చైనా, నార్త్ కొరియా ఈ గ్రూప్ కంట్రీస్కి, అదేవిధంగా నాటో అమెరికా కూటమిల మధ్యన తక్కిడలు అద్భుతమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. అంటే వాళ్ళిద్దరి మధ్యలో వారధి పాత్ర పోషించే అర్హత ఇండియాకు ఉంటుంది. కాబట్టి ఇండియాకు ఒక అద్భుతమైన అవకాశం. ఇప్పుడు ట్రంప్ కూడా తగ్గుతున్నాడు. ట్రంప్ ఎందుకు తగ్గాడంటే రీసెంట్గా డెమోక్రటిక్ పార్టీ విన్ ఎక్కువ అవడం, యుఎస్లో జరిగిన మిడ్ టర్మ్ ఎలక్షన్లో న్యూయార్క్ మేయరు మనం అంతా చూస్తున్నాం, ఏది జోహరాన్ మమ్దాని విన్ అవ్వడం, డెమోక్రటిక్ పార్టీ గవర్నర్లు గెలవడం. అది ఇండియన్స్ అంటే యుఎస్లో ఇండియన్స్ కీలక పాత్ర పోషిస్తే ఏ పార్టీ అయినా ఓడిపోతుందనే సిగ్నేచర్ వచ్చింది. కాబట్టి ఆయన అప్రూవల్ రేటు కూడా తగ్గిపోయింది. అంటే యుఎస్లో మన అప్రూవల్ రేటు పెంచుకోవాలి, పదవిని కాపాడుకోవాలి. కాబట్టి ఇండియాని దూరం చేసుకోకూడదు. ఎందుకంటే దౌత్య విధానం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల డిప్లొమాటిక్ పాలసీలో ఇండియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇండియాతో మళ్ళీ ఆయన సంబంధాలను పునరుద్ధరించుకుంటే అది మంచిది. రెండోది, అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోర్టులో టారిఫ్స్కి వ్యతిరేకంగా కేసులు ఒకటి రన్ అవుతున్నాయి. అది పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఈ లోపలే ట్రేడ్ డీల్ అన్నీ అయిపోయినాయి అనుకోండి ఇండియాతో అన్నీ. యుఎస్ ప్రెసిడెంట్ అప్రూవల్ రేటు పెరుగుతుంది, 3 సంవత్సరాల పదవులు ఆయన ఉండగలుగుతాడు. అంటే చాలా చాలా బలమైన కారణాలు ఉన్నాయి. అందుకనే యుఎస్ ప్రెసిడెంట్ అదేవిధంగా మోడీ దౌత్యం కూడా చాలా కరాఖండిగా ఉందన్నమాట. అంటే ఇంకా ఇండియాకి ఆయనే లొంగాలి. క్వాడ్ అనేది దానికి అత్యవసరం, ఇండియాకి అంత అత్యవసరం కాదు. క్వాడ్ అనేది యుఎస్కి చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇండో పసిఫిక్లో అమెరికా మిత్ర దేశాలు కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి, ముఖ్యంగా జపాను, ఆస్ట్రేలియా. కాబట్టి ఇండియాను పోగొట్టుకునే పరిస్థితుల్లో ట్రంప్ లేడు. కాబట్టి మోడీ దౌత్య విధానం ఇక్కడ సక్సెస్ అయిందని మనం ఈజీగా చెప్పొచ్చు. ఎనీహౌ ఇండియా యుఎస్ల మధ్యన ట్రేడ్ డీలు క్వాడ్ సమ్మిట్ అవుతే మళ్ళీ యథావిధిగా ఇండియా గ్రోత్ కూడా ఎక్కువ అవుతుంది. సార్ రావు గారు, నేపాల్, బంగ్లాదేశ్ వాటి మాదిరిగానే ఇప్పుడు POKలో